ఇక తొమ్మిదవ రాశి తొమ్మిదవ రాశి ధనుసు ధనురాశి. వీరికి మూల పూర్వాషాఢ 4 పాదాలు. ఇక ఉత్తరాషాఢ ఒక పాదం వరకు కూడా వీరికి వర్తించే అంశం. చాలా రోజుల నుంచి ఆదాయ వ్యయాలు ఎక్కువగా భిన్నంగా ఉన్నాయి, ఎక్కువ వ్యయమే ఉండేటువంటి స్థితులు వీరికి. ఈ సంవత్సరం మాత్రము కొంత భిన్నంగా ఉండేటువంటి స్థితి. 11 ఆదాయం, 5 వ్యయం. ఇది కాస్త కొంచెం బాగానే ఉంది. కనుక ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభంలో కూడా పంచమంలో బృహస్పతి, తృతీయంలో శనీశ్వరుడు. వీరికి మరి రాజపూజ్యోమానాలను చూసినా అది కూడా బాగుందండి. 7 రాజపూజ్యం, 5 అవమానం. కొత్త వ్యాపారాలు పెట్టాలనుకున్నా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మన ద్వారా చెప్పాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, ఇప్పుడు మీరు కొత్త ఛానల్స్ పెట్టండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అసలు ఎంత మీకు సత్ఫలితం కలుగుతుంది అని అంటే, చాలా మీరు ఊహించినటువంటి సత్ఫలితం కలుగుతుంది. ఇంకా ఇంకొక విషయం కూడా ఏమిటి అని అంటే, ఈ రాశి వారికి విదేశాల ద్వారా వెళ్ళేటువంటి వారికి సంవత్సర ప్రారంభంలో మీరు మంచి ప్రయత్నం చేసుకోవడం చేత మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు నివృత్తి అవుతాయి. అన్నిటికంటే ఇవన్నీ చెప్పింది ఒకెత్తు, ఈ యొక్క విషయం ఒక వంతు. ఎందుకు? ఆరోగ్యమే మహాభాగ్యం, అంతే కదా. మిగతావన్నీ నీకేదో ఆస్తుందయ్యా, పాస్తుంది, చాలా డబ్బులు వస్తాయంటే వీరికి అనారోగ్యాలు ఉన్నాయి, లాభం ఏమిటి? పూర్వం అనుభవిస్తూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా నివృత్తి కాక తప్పదు మీకు. చూడండి, కనుక మీరు చేయాల్సినటువంటి ఏమిటి? ఇది పోవాలి అంటే ఏమి చెయ్యాలి? ఈ ఇబ్బందులు పోవడానికి ఇంకొకటి, చతుర్థంలో రాహు యొక్క సమస్య పోవడానికి లలితా సహస్రనామాన్ని చదువుకోండి. నిత్యం కూడా స్త్రీలు నిత్యం చదువుకోవడం మంచిది. ఈ ధనుర్రాశి యొక్క జాతకులు చేయాల్సిన నియమం ఏమిటి అంటే, వీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని వదిలిపెట్టకండి రోజు. ఇంకా గృహిణులైతే రోజు 2 పూటలు చదవండి. మీరు మంచి సత్ఫలితాన్ని కలిగి చాలా మానసికమైన శారీరకమైన ఆరోగ్యాన్ని పొంది శుభకరమైన జీవితాన్ని గడుపుతారు.